నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి. నేను సీనియర్ హోమియో డాక్టర్గా మెడినైన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనం జాండీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. జాండీస్ అంటే తెలుగులో మనకు కామెర్లు అని అంటాం మనం. కామెర్లు ఎందుకు వస్తాయి, దాని లక్షణాలు ఏంటి, దానివల్ల వచ్చే మనకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ కామెర్లు అనేటివి రకరకాల కారణాల వల్ల రావచ్చు. కారణాన్ని బట్టి వాటికి పేర్లు కూడా ఉంటాయి. సపోజ్ హీమోలైటిక్ జాండీస్ అంటాం. హీమోలైటిక్ జాండీస్ అనేది ఏంటంటే రక్త కణాలు చనిపోతుంటాయి అన్నమాట. రక్త కణాలు చనిపోయినప్పుడు దాంట్లో ఉండే ప్రోటీన్స్ రిలీజ్ అయ్యి మనకు జాండీస్ అనేది ఏర్పడుతుంటుంది. అంటే దాంట్లో బైలిరూబిన్ రెండు రకాలు ఉంటాయి. అవి మనకు మామూలుగా పైత్యరాశంలో కలిసి జీర్ణక్రియలో ఉపయోగపడతాయి అన్నమాట. ఎప్పుడైతే హీమోలైటిక్ జాండీస్ అని అన్నామో అది ఎర్ర రక్త కణాలు చనిపోయి దాంట్లో ఉండేది హీమ్ ప్లస్ గ్లోబిన్ రెండు విడిపోయి, ఈ గ్లోబిన్ అనేది హీమ్ అనేది విడిపోయి ప్రోటీన్స్ రెండుగా విడిపోయి మనకు ఈ మోషన్లో వస్తుంటుంది అన్నమాట. మోషన్లో రావడం వల్ల మనకు జాండీస్ రక్తంలో కలుస్తుంది ఒక ప్రోటీన్. దానివల్ల ఎర్రగా ఉండాల్సిన రక్తంలో ఈ బైల్ పిగ్మెంట్స్ జాయిన్ కావడం వల్ల ఎల్లోయిష్ కలర్ మనకు స్కిన్ కలర్ మారుతుంది. అలాగే కళ్ళల్లో ఉండే కంజంక్టివా ఏదైతే ఉందో అది ఎల్లోయిష్గా కనిపిస్తుంటుంది. తర్వాత నాలుక, గోర్లు, ఇలా చర్మం కూడా ఎల్లోయిష్గా కనిపిస్తుంది. అంటే బైలిరూబిన్ రీడింగ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనకు లక్షణాలు ఉంటాయి. సపోజ్ బైలిరూబిన్ ఎక్కువగా రక్తంలో కలిస్తే ఒక్కొక్కసారి మనకు దురదలు పెట్టడము, ఆకలి లేకపోవడము, ఇవన్నీ కూడా దాని లక్షణాలు ఉంటాయి అన్నమాట. తర్వాత యూరిన్లో కూడా ఎల్లోయిష్గా వస్తుంటుంది ఎక్కువ. దాన్ని బట్టి మనకు ఈ బైలిరూబిన్ అనేది జాండీస్ వచ్చింది అని చెప్తారు పెద్దలు. అలాగే దీన్ని హీమోలైటిక్ అని చెప్పిన ఎర్ర రక్త కణాలు చనిపోవడం వల్ల వచ్చే జాండీస్ ఇది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అబ్స్ట్రక్టివ్ జాండీస్. మన బైల్ పిగ్మెంట్ అనేది తయారయ్యి పైత్యరసం తయారైనప్పుడు పిత్తాశయంలోకి వెళ్ళిపోవాలి. అది అంటే గాల్ బ్లాడర్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనకు డైజెషన్ రూపంలో ఉపయోగపడుతుంటుంది. అది అట్లా కాకుండా ఇది మధ్యలో అడ్డుపడినప్పుడు పైత్యరసం దాంట్లోకి పిత్తాశయంలోకి పోకుండా బ్లడ్లో కలుస్తుంది. దీన్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం. అలాంటి టైంలో కూడా మనకు సేమ్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇంకోటి పెయిన్ ఉండడము, ఒకసారి రైట్ సైడ్ పెయిన్ ఉండడము, తర్వాత వీపుల్లో పెయిన్ రావడము, ఆకలి లేకపోవడము, తర్వాత ఫేస్ ఎల్లోయిష్గా కొంచెం ఎల్లోయిష్ టింట్ అంటారు దాన్ని. ఆ విధంగా అన్ని జాండీస్ లక్షణాలు మూడిట్లో చూడడానికి ఒకటే ఉంటాయి, కానీ కారణాలు వేరువేరుగా ఉంటాయి. దీన్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం. మూడోది వచ్చేసి హీమోలైటిక్ అబ్స్ట్రక్టివ్ హెపాటిక్ జాండీస్. దీంట్లో కూడా మనకు బైలిరూబిన్ అనేది పక్కకు పోవడం, అంటే తయారు కావడం అనేది పక్కకు పోవడం వల్ల రక్తంలో కలవడం జరుగుతుంటుంది. అప్పుడు కూడా మనకు జాండీస్ అనేది వస్తుంది. మరి జాండీస్ ఒక్కొక్కసారి మోషన్ తెల్లగా ఉంటుంది. మామూలుగా అయితే ఎల్లోయిష్గా రావాలి మోషన్, ఎందుకంటే బైలివర్డిన్ అనేది దాంట్లో కలుస్తుంటుంది. దాంట్లో అట్లా కలవకపోవడం వలన జాండీస్ అనేది మోషన్ స్టూల్ అనేది వైటిష్గా ఉంటుంది, బ్లడ్లో ఎల్లోయిష్గా ఉంటుంది. అంటే మోషన్లో పోవాల్సిన బైలివర్డిన్ ఈ పిగ్మెంట్ అనేది బ్లడ్లో కలవడం వల్ల ఎల్లోయిష్గా మనకు బాడీ తయారవుతుంది. దురదలు పెట్టడము, ఆకలి లేకపోవడము కామన్. ఒక్కొక్కసారి లైట్ ఫీవర్, టెంపరేచర్ కూడా పెరగవచ్చు. సో ఇలాంటి గాల్ బ్లాడర్ లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఫీవర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం దృష్టిలో పెట్టుకొని మనము మందులు వాడుకోవడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఇంకా దీనికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. జాండీస్ ఇంతవరకు మనము బ్లడ్ సెల్స్ చనిపోవడం వలన, లేదా బైల్ పిగ్మెంట్ అబ్స్ట్రక్షన్ కలగడం వల్ల, మూడవది ఈ హెపాటిక్ జాండీస్ అని చెప్పుకున్నాం. మనం లివర్లో ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా జాండీస్ వస్తుందని చెప్పుకున్నాం. ఈ మూడింటి కారణం ఒక్కొక్కసారి పొల్యూషన్ వాటర్ తీసుకోవడం వల్ల కావచ్చు, లేదా ఫుడ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా రావచ్చు, లేదా అదర్ క్రానిక్ అంటే ఆల్కహాలిక్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకున్న వాటి వల్ల కూడా లివర్ దెబ్బతినడం వల్ల కూడా జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఆల్కహాలిక్ జాండీస్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ డ్రింక్ తీసుకోవడం వల్ల లివర్ దెబ్బతింటే దాని ఫంక్షన్ కూడా మారిపోతుంటుంది. సో ఈ విధంగా మనకు ఇట్లాగే ఉండడం వల్ల ఇది క్రానిక్ అయిపోయి ఫ్యాటీ లివర్ కింద తిరుగుతుంది. అక్కడ నుంచి సిరోసిస్ ఆఫ్ లివర్ ఇట్లా వచ్చాక అవసరం. అంటే లివర్ దెబ్బతినడం వల్ల జరిగే పరిణామ క్రమాలు అన్నమాట ఇవన్నీ కూడా. మరి వీటిని ఎలా కంట్రోల్ చేసుకుంటే ప్రాపర్ డైట్ తీసుకోవడము, వాటర్ కూడా జాగ్రత్తగా తీసుకోవడము, అంటే దాన్ని కాంచి వడబోసిన నీళ్ళు, ముఖ్యంగా ఈ రైనీ సీజన్లో పొల్యూషన్ అంటే డ్రైనేజ్ వాటర్ కలవడం వల్ల కూడా మనకు వస్తుంటుంది. ఇంకోటి ఈ జాండీస్ ఇంకొక కారణాలు కూడా ఉన్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి, ఏబిసిడిఈ అనే రకాలు కూడా ఉన్నాయి. వీటిల్లో కూడా ఒక్కోసారి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది జాండీస్ అనేది.
సో ఇది మనకు హెపాటిక్ జాండీస్ అని చెప్పుకున్నాం. ఇలా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వాటిని హెపాటిక్ జాండీస్ అని అంటాం. సో ఈ విధంగా మనకు ఇన్ని రకాల జాండీస్ ఉన్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక కారణం ఉంది. ఆ కారణాలన్నింటిని గమనించి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ జాండీస్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఇది చాలా మటుకు నెగ్లెక్ట్ చేయడం వల్ల సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్టేజెస్ మారిపోతూ ఫ్యాటీ లివర్, సిరోసిస్ లవర్, ఇంకా ముదిరిపోతే ఇంకా సపోజ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకో, ఈ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని చాలా జాగ్రత్తగా ఇనిషియల్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనం జాండీస్ని అరికట్టుకోవచ్చు. మెడినైన్ హాస్పిటల్లో దీనికి మంచి డాక్టర్స్ ఉన్నారు, అనుభవజ్ఞులైన డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా జాండీస్ కానీ లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ సీనియర్ డాక్టర్స్ సంప్రదించి తగిన సలహాలు, అవసరమైతే మందులు కూడా వాడుకోవడం మంచిది. జనరల్గా హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి లివర్ పైన పనిచేసేటివి. అంటే లైకోబోడియం, బ్రయోనియా, చెలిడోనియం, కోల్చికం, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంటాయి. సో మీరు దీన్ని డాక్టర్ని సంప్రదించి మీకు సరైన మందులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీరు హోమియోపతి డాక్టర్ని, సీనియర్ డాక్టర్స్ కన్సల్ట్ కండి.